హాయ్ అండి. చాలా రోజులైపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి. ఈరోజు మీకొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా పాతకాలం నాటి ఒక మంచి చారు చేసుకుందామా? ఇందుకోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఉలవలు వేసుకోండి. ఈ ఉలవలు నాకు బయట దొరికాయి. బట్ ఇలానే ఉంటాయని అయితే నాకు తెలీదు. మీకు ఒకవేళ ఇవే తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఎలా ఫ్రై అంటే మనకి మంచి వాసన వస్తుంది అప్పుడే అవి ఫ్రై అవ్వగానే. అలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఉలవల్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? ఇది వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇమ్యూనిటీకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో, మీరు కూడా డైలీ మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక 5 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందే. ఇదంతా బాగా పిండి రసం తీయండి. ఇక్కడ నాకు ఒక చిన్న గ్లాస్ దాకా వచ్చింది. ఈ చింతపండు రసము మీరు ఒకవేళ ఇంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటే క్వాంటిటీ పెంచుకోండి. తర్వాత ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఉలవల పొడి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఉండలు లేకోకుండా అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇందులోకి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. లేదా మీకు ఇది చేసే ఓపిక లేకపోతే రసం పొడైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే ఒక స్పూను లేదా 1.5 స్పూను కొబ్బరి వేసుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే రసం చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా రసం పొడి, ఇది ఇందులో వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చింతపులుసు, అది ఇందులో వేసేసుకొని కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని టేస్ట్ అంతా సరిచూసుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ కారం కావాలనిపిస్తే వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. మినిమం ఒక 10 మినిట్స్ అయినా బాగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. అంతే అండి. ఇది ఆనియన్స్ వేసాం కాబట్టి ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు నార్మల్గా రసం చేసినట్లు చేశారంటే మినిమం 15 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఇంకొంచెం మోటివేట్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే అండి.